ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ పైల్స్, ఫిషర్, ఫిస్తులా. అంటే ఇవన్నీ గూడా ఒక కోవకు చెందినయే. కానీ, ఒక్కో దానికి ఒక డిఫరెంట్ మోడల్‌గా చెప్పుకోకపోతే మనకు పూర్తిగా అర్థం గాదు. అందుకు కాబట్టి మనం ఫిస్తులా గురించి చెప్పుకుందాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈ ఫిస్తులా అనేది మనకు ఎందుకు ఏర్పడుతుంది అనేటి చూసుకుంటే, మన ఈ మోడర్న్ లైఫ్‌లో ఎక్కువగా సెడెంటరీ లైఫ్ అంటాం గదా! అంటే మనం ఉద్యోగరీత్యా ఎక్కడ కూర్చుంటే అక్కడే కదలకుండా మనకు తెలియకుండానే టైం అయిపోతూ ఉదయం 9 గంటలకు 10 గంటలకు చైర్లో కూర్చుంటే అలాగే మనకు తెలియకుండానే భోజనం ఒక్కోసారి 1 గంట 2 గంటలు తినాల్సిన భోజనం కూడా 3 నెలలకు కూడా చేస్తుంటాం. అంటే మన వర్క్ ఒత్తిడి వల్ల టైంకు అయిపోవాలి ఈ వర్క్ అని చెప్పి ఆ విధంగా చేసే అవకాశం చాలామందికి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళల్లో ఒక కారణం అయితే, రెండవ కారణము డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో అంటే ఎక్కువ చాలా మంచి బస్ డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళంతా అంటే బస్ డ్రైవర్స్ అంటే సింపుల్ ఏదో షటిల్ అటు ఇటు షటిల్ బస్సెస్ కాదు కానీ లాంగ్ జర్నీ. ఈ లారీ డ్రైవర్స్ అంటే ఒక్కొక్కరు రాజస్థాన్ నుంచి కూడా మనకు తమిళనాడు వరకు జర్నీ వారం 10 రోజులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఎక్కువగా ఇవి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆటో నడిపే వాళ్ళకు కూడా చాలా వరకు ఇది ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము కూర్చొని కింద యానస్ దగ్గర మనకంతే మోషన్ పోయే ఆ ఏరియా దగ్గర గాలి తగలకపోవడము ఆ విధంగా ఉండడం వల్ల కూడా మనకు అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఈ ఫిస్తులాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటే, దీనికి మేజర్ ఏంటంటే మోషన్ కూడా మనకు సరిగా రాకపోవడము, మలబద్ధకం ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఈ మలబద్ధకం లిస్టు తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెడెంటరీ లైఫ్ అనేది మేల్స్లో ఎక్కువగా ఉండి వాళ్ళకి ఎక్కువ వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా లేడీస్లో కూడా ఇది ఎక్కువగా చూస్తున్నాం. లేడీస్లో ఒకప్పుడు తక్కువగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఆ పని ఈ పని చేసుకుంటూ ఆ పనుల మీద ఉంటారు కాబట్టి టైంకి భోంచేయడం, మోషన్ పోవడము, ఎక్కువగా కూర్చొని సెడెంటరీ లైఫ్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఈ రోజుల్లో లేడీస్ ఏమైంది, చాలా వరకు కూర్చోవడం ఒకటి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఈ టీవీ ఆన్ చేస్తే టీవీ కతక్కపోయి అట్లే కూర్చోవడం. ఎందుకంటే మనకు బయట ఇంకేరే పనులు లేవు కదా, వంట ఏదో చేస్తాం ఒక గంటలో చేసి అయిపించుకొని వచ్చి అక్కడ కూర్చుంటాం. ఈ వంట కూడా ఏంటంటే ఉదయం చేసి పెడితే సాయంత్రం వరకు అదే, ఇంకా మధ్యాహ్నం మళ్ళీ లేయడం ఇదంతా ఎందుకని చెప్పి, ఎందుకంటే మధ్యాహ్నం సీరియల్స్ మిస్ అవుతాయి అని చెప్పి కూడా మన వాళ్ళు దీన్ని ఈ విధంగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటే, ఇంకోటి మేజర్ ప్రాబ్లం ఊబకాయం. ఊబకాయంలో కూడా ఇది వచ్చే అవకాశం చాలా మెండుగా మనము చూస్తూ ఉన్నాం. ఊబకాయం రావడానికి 100 రకాల కారణాలు అయితే, ఈ ఊబకాయం వల్ల వచ్చే జబ్బులు కూడా 100 రకాలుగా జబ్బులు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఊబకాయం ప్రతి ఆర్గాన్ మీద దాని ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. ఫస్టే మనకు కొంచెం ఏజ్లో ఈ ఊబకాయం ఉన్న వాళ్ళలో 30-40 ఏళ్ళలోకి తీసుకుంటే ఈ సర్వైకల్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పి, అంటే ఆ బ్యాక్ పెయిన్ అంటాం కదా, ఆ ఏరియాలో రావడము, లేదా మెడ దగ్గర ఈ పెయిన్స్ రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఊబకాయము వీటిల్లో మనకు ఈ మోషన్ ఎందుకు ఇలా ఇది అవుతుందంటే, ఈ ఊబకాయం రావడానికి మెయిన్ రీజన్ సరిగా మోషన్ పోకపోవడము, తెలియని ఫుడ్ అనేది ఎక్కువగా ఇంటర్నల్గా మనం తీసుకోవడము, టీవీ దగ్గర కూర్చున్నప్పుడు అన్నం తిని కూడా మనం టీవీ దగ్గర కూర్చొని ఏదో టైంపాస్ కోసమని ఒక చిప్స్ ఏంటో అందుబాటులో ఉన్నాయి, బిస్కెట్స్, చిప్స్ అనేటివి మనం తింటూనే ఉంటాం ఫ్రీక్వెంట్గా. మనకు తెలియకుండా, అంటే మనం తిన్నది కూడా మనకు తెలియదు, ఎందుకంటే సీరియల్ అంతా లీనం అయిపోతాం. ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతామేమో, ఏమి మిస్ అవుతాం కాబట్టి మళ్ళీ మనం చూడాలంటే కష్టం కదా. అందుకని చెప్పి ఈ విధంగా మన మైండ్ సెట్ అనేది ఆ విధంగా సెట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫిస్తులా రావడానికి ఈ విధంగా ఈ మెయిన్ రీజన్స్ కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసుకోలేని రీజన్స్ అయితే కాదు. కానీ ఉద్యోగరీత్యా మనం సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ ఉంటే దాన్ని కొద్దిగా దూరం పెట్టుకోవాలి అనుకుంటే, ఒక అర్ధగంట కూర్చొని మళ్ళీ 10 నిమిషాలు అటు ఇటు తిరిగి కింద కొంచెం గాలి అయ్యేటట్టు మనం చూసుకుంటే కూడా ఇక్కడ యానస్ దగ్గర ఏర్పడే జబ్బులను చాలా వరకు మనము దూరం చేసుకోగలము. అలాగే సరే వచ్చింది జరిగిపోయింది అన్నప్పుడు ఈ ఫిస్తులా అనేది ఏం లేదు, మన తెలుగులో దాన్ని లూటి కురుపు అంటాం. ఆ లూటి కురుపు అనేది మనకు పెద్దగా మనల్ని అది ఇబ్బంది పెట్టేది కాదనమాట. కాకపోతే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే అది మనల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది. ఈ ఫిస్తులా ఒకసారి వచ్చినప్పుడు చాలా వరకు డాక్టర్స్ దగ్గరికి మనం తిరుగుతూ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, తగ్గుతుంది. ఒకసారి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గదు. డాక్టర్ ఏమంటారంటే ఇంకేం చేద్దామయ్యా, ఒకసారి మనం సర్జరీ చేయకపోతే కష్టమవుతుంది అంటారు. కానీ కొత్త డాక్టర్స్, కొత్త సర్జన్స్ ఏంటంటే దీన్ని మనకు సర్జరీ చేయరు అనమాట. మళ్ళీ రికరెన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చి, సార్ మొన్ననే ఆపరేషన్ చేశారు కదా సార్, 6 నెలలు కాలేదు మళ్ళీ నాకు వచ్చింది అంటే, డాక్టర్ చేసినప్పుడే చెప్తారు మీకు, అయ్యా మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకోండి, మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చేసుకోండి, ఈ కూర్చుండే లైఫ్ నుంచి రోజు కొంచెం వాకింగ్ చేస్తూ కొంచెం ఏదైనా చేసుకుంటే దీని నుంచి పూర్తిగా బయటపడతారు తప్ప, ఆపరేషన్ చేసింది కదా అని చెప్పి మళ్ళీ మీరు
మీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మీ పూర్వ వైభవం లాగానే మీరు మళ్ళీ అట్లే తింటూ అదే చేస్తూ ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు. దానికి ఫిస్టులా ఏర్పడుతుంది కాబట్టి దీనికి మెయిన్ ఈ ఆల్కహాల్ అనేది కూడా ఒక రీజన్ కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ని దూరం పెట్టండి. ఈ జంక్ ఫుడ్ అనేది వీలైనంత వరకు దూరం పెట్టండి. ఒకసారి ఫిస్టులా చేసిన తర్వాత కూడా ఈ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోకపోతే జబ్బుల నుంచి మనం పూర్తిగా బయటపడలేము. ఈ మోడర్న్ మెడిసిన్లో మనం బయటపడలేము. ఒకటి మెడిసిన్ ఇచ్చినంతసేపే తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తుంటుంది. అట్లా కాకుండా ఈ హోమియోకి ఒక్కసారి మనం షిఫ్ట్ అయితే మనం హోమియోలో కావచ్చు, లేదా మన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్పి ఐఎంఎస్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి మొన్న రీసెంట్గా మనం లాంచ్ చేసాం. మన జూలై 1 మన డాక్టర్స్ డే సందర్భంగా చాలా వరకు వీడియోస్లో మనం టీవీ ఛానల్స్ కూడా మనకి వచ్చినాయి. దాని ఉద్దేశం ఏంటంటే వచ్చిన పేషెంట్ను ఇక్కడనే డాక్టర్స్ బృందం అనేది కూర్చొని దానికి ఏం జరుగుతుంది ఏంటని చెప్పి మనం ఆలోచన చేసుకొని దాని నుంచి మనం పూర్తిగా బయటపడడానికి మనము ఒక టెక్నికల్ టీం అంతే అరేంజ్ చేసుకొని దాని నుంచి మనం పూర్తిగా బయటపడగలుగుతున్నాం. అందుకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఈ క్షారసూత్రం అనేది ఒకటి ఉంది. ఆ క్షారసూత్రంతో మనకు ఇది ఎప్పుడో 2000-3000 సంవత్సరాల క్రితమే దీన్ని మన వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. కానీ మన భారతదేశం వేరే వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి మన ఇండియన్ మెడిసిన్ అనేది పూర్తిగా దాన్ని పైకి రాకుండా తొక్కేయబడింది. కాబట్టి ఇది మనకు కనుమరుగైనట్టుగా మొన్నటి వరకు కనుమరుగైంది. ఇప్పుడిప్పుడే ఇది గత 10-15 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అవగాహన పెరిగి దీనితో చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఈవెన్ సర్జన్స్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తూ వాళ్ళు కూడా చాలా వరకు దీంతో ఈ థ్రెడ్ తోటి దాన్ని కట్ చేసే అవకాశాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్లో మనం దీని నుంచి పూర్తిగా మీకు మన మెడిసిన్ అనేది ఇంటర్నల్గా ఇస్తాం. సేఫ్ మెడిసిన్ ఆయుర్వేదిక్ అనేది ఓన్లీ క్షారసూత్రం ద్వారా దాన్ని ఇది చేసి మెడిసిన్ అనేది మన హోమియోది ఇచ్చుకుంటూ పూర్తిగా దాని నుంచి డ్రై చేస్తాం. తర్వాత నీకు రికరెంట్ ఛాన్సెస్ అనేది 90%, 92% మీకు సేఫ్ చెప్పవచ్చు. మిగతా 8-10% ఎందుకు చెప్పలేకుండా అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని జాగ్రత్తగా ఉంటే మీ జీవితాంతం రాదు. కానీ మేము చెప్పింది ఒకటి, మీరు చేసేది ఒకటి అయితే మళ్ళీ 2-3 ఏళ్లకు మళ్ళీ తిరగబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పినట్టు ఈ మెయిన్ ఆల్కహాల్, స్మోకింగ్ టైం టు టైం మెయింటైన్ చేస్తూ మలబద్ధకం లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకున్నారంటే మీ జీవితాంతం ఇది రానే రాదని చెప్పి నేను మీకు గ్యారంటీగా అయితే బల్లగుద్ది చెప్పగలను. దీనికి ఇప్పుడు చెప్పినట్టు 0 సైడ్ ఎఫెక్ట్స్, 100% సేఫ్ మెడిసిన్. అంటే దీంతో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. నేను ఎన్ని రోజులు వాడినా అలా అని చెప్పి నువ్వు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరమే లేదు. మీకు క్షారసూత్రం వేస్తే 40-45 రోజులు మ్యాక్సిమం మీకు పూర్తిగా దాని నుంచి బయటపడి నువ్వు రోజు చేసుకుంటే మనం దైనందిన జీవితంలో మనం చేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటుంటే మళ్ళీ తిరిగి అయితే ఇది రాదని చెప్పి నేను పూర్తిగా మీకు దీని గురించి అవగాహన అయితే కల్పించగలను. పూర్తిగా నేను దీని నుంచి మిమ్మల్ని బయటపడవేయగలను అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.